మేడం డబ్బాలు వేసినప్పుడు ఒకసారి పర్మిట్ చేయండి, తీసుకొని ప్రయత్నించాను. మేడం చెప్పండి, 8 గంటలకి పోలింగ్ ప్రారంభం ఎలా ఉంది? పోలింగ్ సరళి ఎలా కనిపిస్తుంది? పోలింగ్ అంతా కూడా పీస్ఫుల్ గా స్టార్ట్ అయిందండి అన్ని చోట్ల. అండ్ పోలింగ్ డే కొంచెం మంచిగా ఉండడం వల్ల వెదర్ ఎవ్రీబడి ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. అందరూ ఓటుకి వేయడానికి చాలా మంది వస్తున్నారు. అంటే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇన్వాలిడ్ ఓట్లు భారీగా ఉన్నాయి. ఈసారి వాటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈసారి అన్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర మేము పోస్టర్స్ పెట్టడం జరిగింది, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఓటింగ్ అని. సో అది ఎవరైనా చూసుకొని ముందుకు వెళ్తే ఓట్ వేయడానికి వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఇన్వాలిడ్ ఓట్స్ అవ్వకుండా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏ విధమైన మార్కింగ్ చేయకూడదు అదర్ దెన్ నంబరింగ్ అగేన్స్ట్ ద క్యాండిడేట్. అది క్లియర్ గా మెన్షన్ చేశాము. అదేవిధంగా టిక్ మార్క్ కానీ ఇంటూ మార్క్ కానీ ఇలాంటివి పెట్టకూడదు. అవి అక్కడ ఓన్లీ 1 to 52 క్యాండిడేట్స్, మనకు 52 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి 52 దాకా వాళ్ళ ప్రిఫరెన్స్ ఇండికేట్ చేయొచ్చు ఓటర్స్. బట్ 1 to 52 చేయాలి. అండ్ సేమ్ నంబర్ ఇద్దరు క్యాండిడేట్స్ కి ఇండికేట్ చేయకూడదు. 12 జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. కోఆర్డినేషన్ ఎలా ఉంది? అన్ని చోట్ల ప్రశాంతంగా ఉందండి. ఆల్ 12 కలెక్టర్స్ చాలా యాక్టివ్ గా రోల్ తీసుకుని మానిటర్ చేస్తున్నారు. మాకు సిఇఓ ఆఫీస్ నుంచి కూడా ఎవ్రీ ఫ్యూ అవర్స్ వారు మమ్మల్ని మానిటర్ చేస్తున్నారు. బ్యాలెట్ బాక్స్ ఎప్పటి వరకు కౌంటింగ్ కేంద్రాన్ని చేరుకునే అవకాశం, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? అంటే డిస్టెన్స్ 300 కిలోమీటర్స్ నుంచి కొన్ని చోట్ల రావాల్సి ఉంది. సో బై ఎర్లీ మార్నింగ్ ఈ రోజు నైట్ కల్లా క్లోజ్ చేయడానికి చూస్తాం. కొన్ని ప్రాంతాలు శాంతి భద్రతలకు సంబంధించి మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తారు? ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి దీనికైతే ఏ విధమైన థ్రెట్ పర్సెప్షన్ రాలేదు. బట్ స్టిల్ ఎస్పీస్ ఆ డిస్ట్రిక్ట్స్ లో చాలా అలర్ట్ గా ఉన్నారు. వాళ్ళు సిఏపీఎఫ్ ని కానీ మొబిలైజ్ చేయడం కానీ, అన్ని పోలింగ్ స్టేషన్స్ లో మేము సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. సో వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్.